గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం. ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ గురించి. సిఎస్కే మరి ముందు బౌలింగ్ వేస్తే మంచిది అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు బౌలింగ్ వాళ్ళు మరి ఎన్నుకున్నారు, ఆర్సీబీని బ్యాటింగ్ దింపారు. ఆర్సీబీది ఒక అవకాశంగా దాన్ని తీసుకుని చక్కటి రన్లు ఒక 190 రన్స్ కనుక కొట్టగలిగితే, 185 190 రన్లు ఇక్కడ కొట్టగలిగితే మరి సిఎస్కేని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో బెంగళూరులో ఆడుతున్నారు కాబట్టి. మరొక విషయం, వాళ్ళ ఎస్ఆర్హెచ్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మరి టాప్ వికెట్స్ అన్నీ కోల్పోయిన ఎస్ఆర్హెచ్ మెల్లమెల్లగా పాక్కుంటూ వెళ్ళి మళ్ళీ నితీష్ కుమార్ రెడ్డి యొక్క కాంట్రిబ్యూషను, మరి గ్యాల్సీన్ ఒక కాంట్రిబ్యూషన్ తోటి ఎలాగైతేనేమి వాళ్ళు ఒక కాంపిటేటివ్ స్కోరు సాధించినప్పటికీ అయితే ఒక బాల్ తోటి వాళ్ళు ఒక బాల్ ఉండగా రన్లు సాధించారు అంటే మరి ఎస్ఆర్హెచ్ బాగానే ఆడింది అని చెప్పక తప్పదండి. వాళ్ళు మాత్రం దే ఆర్ షార్ట్ ఆఫ్ 10-15 రన్స్ అనమాట. 10-15 రన్లు కనుక ఎక్కువగా స్కోర్ బోర్డు మీద ఉండుంటే ఎస్ఆర్హెచ్ తప్పకుండా ఈ మ్యాచ్ గెలిచి ఉండేవారు. అందుకనే నేను ముందు నుంచి కూడా చెప్తానండి, 165 రన్లు మినిమం కొడితే కనుక ఇవాల్టి గేమ్ యొక్క స్టాండర్డ్ ప్రకారము మరి మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఎంతైనా కానీ 276 కొట్టిన రికార్డు, 278 కొట్టిన రికార్డు మరి ఎస్ఆర్హెచ్ చేతిలో ఉంది కాబట్టి అందరూ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారండి. అయితే ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో మాత్రం కొంచెము వీక్గా ఉంది ఎస్ఆర్హెచ్ టీము అని చెప్పక తప్పదు. ఆ లాస్ట్ ఓవర్లో జయదేవ్ ఉనాద్కత్ మరి బౌలింగ్ లోపల మరి రిషబ్ పంత్ లాంటి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ బౌలర్ యొక్క యాక్షన్ చూస్తే పసిగడతాడండి ఎటువంటి బంతి వేయబోతున్నాడు అన్నట్టుగా. అయితే మరి అతను జయదేవ్ ఉనాద్కత్ యార్కర్ ట్రై చేసి కొంచెం ఓవర్ పిచ్ వేసినప్పుడు కంఫర్టబుల్గా దాన్ని స్ట్రైట్ డ్రైవ్ చేసి రిషబ్ పంత్ మరి 4 సాధించాడు. మరి నెక్స్ట్ బంతిని మరి మిడ్ ఆఫ్ ఫీల్డర్ మించి, ఎందుకంటే ఫీల్డ్ రెస్ట్రిక్షన్ వల్ల ఫీల్డర్ లోపలికి ఉంటాడు కాబట్టి అడ్డ బ్యాట్తో ఎలా కొట్టాడో అనేది మనకి అనవసరము. కానీ ఫీల్డర్ నెత్తిమించి మాత్రము ఈజీగా అవలీలుగా కొట్టగలిగాడు. కొట్టి 4 పరుగులు సాధించి ఒక బంతి ఉండగానే వీళ్ళు మ్యాచ్ గెలిచారండి. ఇది ఒక విక్టరీనేగా మనం భావించాలి. మరి రిషబ్ పంత్ ఒక క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పక తప్పదు. ఎస్ఆర్హెచ్ మాత్రము వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ని సరి చేసుకోవాలి. అభిషేక్ శర్మ ఫెయిల్యూర్స్, మరి అభిషేక్ శర్మ ఫీల్డ్ సెటప్ మాత్రము మరి చాలా తెలివిగా ఫీల్డ్ సెటప్ చేసి ఒక ప్లాన్డ్ ప్రకారము అవుట్ చేశారు. అందులో అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా మొహమ్మద్ షమి తన యొక్క సుపీరియారిటీని, తన ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మరి చూపించారండి. అది మనము గుర్తుపెట్టుకోవాలి. మ్యాచ్ మొదలవుతోంది మరి ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే. మరొక వీడియోతో ముందుకు వస్తాను. ఏదేమైనా ఎస్ఆర్హెచ్ మాత్రము ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్లో కొంచెం వెనకబడింది. మంచిగా ప్లాన్ చేసుకుంటే మాత్రము మ్యాచ్లు గెలిచే అవకాశం లేకపోలేదు. మరొక వీడియోతో ముందుకు వస్తాను. సాయి ప్రసాద్ అలియా సాయి ప్రకాష్ సైనింగ్ ఆఫ్. హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్. గుడ్ లక్ prasad@gmail.comకి మెయిల్ చేయండి. నా వీడియోలు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, వాట్సాప్ గ్రూప్లో పంపండి. మీ యొక్క రెస్పాన్స్ నాకు మరికొంత ఉత్సాహాన్ని ఇస్తుందండి. మరొక వీడియోతో ముందుకు వస్తాను. మ్యాచ్ చూడనివ్వండి. నమస్కారం.